గైస్, మొన్న దీనిలో నా నైట్ రొటీన్ చూసారు కదా. ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ చూసేద్దాం రండి. మెంతులు 8 అవర్స్ సోక్ అయ్యాక ఇలా వాటర్ ఎల్లోయిష్ గా మారుతుంది. ఇంకా కలుపుకొని నేను శ్రీకు పొద్దున్నే లేసిన వెంటనే తాగేస్తాం. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ లో ఎండు ఖర్జూరం ఇంకా నార్మల్ ఖర్జూరంలో ఉన్న గింజలన్నీ తీసేసి మిక్సీ పడతాను. నేనైతే విడివిడిగా పడతాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని పట్టిన తర్వాత అట్టిపండు వేస్తా. అట్టిపండు వేసిన తర్వాత పాలు వేస్తాను. టైం లేని వాళ్ళు అన్ని కలిపి కూడా వేసేసుకోవచ్చు. సో ఇది తాగిన వెంటనే మాకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకా రోజంతా ఫుల్ గా కూడా ఉంటుంది, ఆకలి వేయకుండా. సో ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తాగేద్దాం. ఎందుకంటే స్వీట్నెస్ ఉండదు కదా, కొంచెం ఫ్రిడ్జ్ లో ఉంటే ఆ కూల్నెస్ కి ఇష్టంగా తాగేయచ్చు. కానీ ట్రస్ట్ మీ గైస్, చాలా ఎమ్మీగా ఉంటుంది. దాని తర్వాత చియా సీడ్స్ ని బాటిల్లో వేసేసుకుంటాను. సో రోజంతా ఈ బాటిల్లో సిప్ చేస్తూ ఉంటాం నేను శ్రీకు. ఇంకా ఇక్కడ స్ప్రౌట్స్ అవ్వడానికి ఈ గింజలన్నీ ఒక జల్లెటి గిన్నెలో పెడతాను. ఒక 8 అవర్స్, 8 to 12 అవర్స్ లో మనకి బాగా మొలకలు వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో. శనగలు కూడా నాకు మొలకలు వస్తాయి. ఇవి నార్మల్ గా తినడం కంటే మొలకలతో తినడం చాలా హెల్తీ. దాని తర్వాత వీటిని నేను ఉడికించి కొంచెం సాల్ట్, ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, కొంచెం కారం అలా వేసి ఒక బాక్స్ లో పెట్టేసుకుంటాను తినడానికి. నేనైతే పెరుగు వేసుకొని తింటా. నాకు పెరుగు వేసుకొని తింటే చాలా ఇష్టం. శ్రీకు నార్మల్ గానే తింటాడు. సో ఇది నా మార్నింగ్ రొటీన్. ఇలాంటి వీడియోస్ కోసం